అందరికీ నమస్కారం అండి. మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి గ్రామంలో ఉన్నాము. ఈ బాబు పేరు నాగ చైతన్య. 8 సంవత్సరాల బాబు. పుట్టినప్పటి నుంచి వెన్నుపూసలో గడ్డ రావడంతో నరాలంతా ప్రాబ్లం అయ్యి బాబుకి కాళ్ళకి సరిగ్గా ఎదుగుదల లేదు. కాళ్ళు కొంచెం పోలియో లాగా పుట్టుకతోనే వచ్చింది. పోలియో అయితే కాదు, ఇది వెన్నుపూసలో వచ్చిన ఇబ్బంది వల్ల డాక్టర్స్ చెప్పారంట. వాళ్ళ పేరెంట్స్ 8 సంవత్సరాల నుంచి ఆ బాబుకి కంటిన్యూస్ గా వైద్యం చేయిస్తూనే ఉన్నారు. ఇప్పటికి 5 సార్లు ఆపరేషన్ చేయించడం జరిగింది. వాళ్ళ స్తోమతకు మించి బాబుకి ఆరోగ్య పరీక్షలకి ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ గా 8వ సంవత్సరం వచ్చింది. ఇంకా డాక్టర్స్ చేయవలసిన సర్జరీస్ ఇప్పుడైతే ఏం లేవు. నెక్స్ట్ ఏదైనా ఇంకొంచెం పెద్దయిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఏదైనా అవసరం అయితే చేస్తామని చెప్పారట. అప్పటి వరకు కూడా బాబు సాధారణంగా నడవడానికి గాని, స్కూల్‌కి వెళ్ళడానికి గాని, తోటి పిల్లలతో ఆడుకోవడానికి కానీ, ప్రాస్థెటిక్ లెగ్స్ గాని అలాంటివి కావాలని వాళ్ళు రిక్వెస్ట్ అడగడం జరిగింది. వాళ్ళ మాటల్లో విందాం అసలు వాళ్ళ బాధ, వాళ్ళ పిల్లల వరకు ఇప్పటి వరకు ఎలా ఖర్చు పెట్టారు, ఎలా వైద్యం చేయించారు, ఏం ఇబ్బందులు పడ్డారో ఒకసారి మనం తెలుసుకొని వీలైతే బాబుకి ఏదైనా సహాయం చేద్దామని మన ట్రస్ట్ తరపు నుంచి రిక్వెస్ట్ అయితే వీడియో. నా పేరు రేవతి అండి. మా వారి పేరు గోపి. ఏం చేస్తుంటారు మీ సార్? మా ఆయన వచ్చి ఆటో డ్రైవరు, నేనేమో హౌస్ వైఫ్. మాకు ఫస్ట్ పాప పుట్టింది. పాపకేమో ఐ ప్రాబ్లం ఉంది. పాపకి ఐ ప్రాబ్లం ఉంది. అప్పటి నుంచి తనకి ట్రీట్మెంట్ చేస్తున్నాము. తర్వాత పాపకి 4 years అప్పుడు బాబు పుట్టాడు. బాబుకి నడుములో ఇబ్బంది వచ్చి నడవలేని పరిస్థితి బాబుది కూడా. అప్పటి నుంచి 5 surgeries దాకా చేశారు బాబుకి. అయినా కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ గా రికవర్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ చేయాల్సిన సర్జరీస్ ఏం లేవు, కానీ ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ గనక చేయిస్తే కొంచెం బాబు స్టాండ్ పట్టుకొని నిదానంగా తోటి పిల్లలతో మెల్లిగా ఆడుకోవడానికి, నడవడానికి అవకాశం ఉంటది. దానివల్ల వాడు కాస్త స్కూల్లో తిరగటానికి గాని బాగుంటది. చదువు పరంగా వాడు బాగున్నాడు. చదువు పరంగా బాగున్నాడు. పాపకేమో ఐ ప్రాబ్లం, గ్లోకోమా. తనకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ జరగాల్సిందే. బాబుకి లెగ్స్ ప్రాబ్లమ్. వాడికి ఎప్పుడు సర్జరీ అవసరం పడిద్దో అప్పుడు చేయించాల్సిందే కంపల్సరీగా. డాక్టర్ ట్రీట్మెంట్, ఆయన చెకప్స్ జరుగుతూ ఉండాలి. బూట్లు కూడా ఎప్పుడైతే వాడికి లెగ్స్ పెరుగుతూ ఉంటాయో అప్పుడప్పుడు వాడికి చేపిస్తానే ఉండాలి. వాటికి ఖర్చు అవుతుంది. మేము చేసుకునేది తినడానికి, మేము బతకడానికి, పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది. వీళ్ళని తిప్పుకుంటా మేము మాత్రం ఎంతవరకు అని పని చేయగలం? ఎవరొకరు సపోర్ట్ లేదు, మేము ఎలా బ్రతకగలం? అందుకని ఎన్నిసార్లు తిరిగినా కూడా లోకేష్ అన్నను కలుద్దామంటే మాకు ఎంత ఇష్టమో, తెలుగుదేశం పార్టీ అన్న ఎంత ఇష్టమో, మేము దగ్గరుండి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నాం. ఆయన కలుద్దామంటే కలవనీరు మేడం. వెళ్తే ఊళ్ళో లేరు. ఎప్పుడు వెళ్ళినా చూడండి ఊళ్ళో లేరు. మరి ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? అదేమన్నంటే వెళ్ళినప్పుడల్లా ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి, మీ ప్రాబ్లమ్స్ రాసి ఇవ్వండి అని అంటే వాళ్ళకి తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు అంతే. ఓట్లకు మాత్రం వచ్చి అడుగుతారు మేడం. అది అసలు ఆయన దగ్గర దాకా వెళ్తే కదా ఆయన చేస్తాడో చెయ్యడో, అసలు ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారంటే మనకి ఏ చిన్న సమస్య చెప్పుకోవాలి కదా మేడం. మరి ఆయన, మేము ఇష్టంగా ఆయన్ని తెచ్చుకున్నాము. మాకు చేస్తాడు, బాగుండాలి, మాకు అమరావతి అవ్వాలి, బాగుండాలి, పిల్లలకి ఫ్యూచర్ లో బాగుంటాయని మేము కావాలని తెచ్చుకున్నాం ఓట్లు వేసుకొని. అలాంటప్పుడు ఆయన మాకు అందుబాటులో ఉండాలి కదా. అసలు అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా, ప్రజావేదిక దానికి వెళ్ళినా కూడా అయిపోయింది, టైం అయిపోయింది చెప్తున్నారే గాని అసలు కనీసం ఈ ప్రాబ్లం చెప్పుకోవడానికి వినే వాళ్ళే లేరు ప్రస్తుతానికి. అయితే ఇద్దరిని చూపించుకోవాలి మేడం. మేము ఒకళ్ళు కూడా సరిలేరు. పిల్లలు ఇద్దరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాము. జగన్ గారి ప్రభుత్వంలో కలవటానికి వెళ్ళాం మేడం. అప్పుడు కరోనా అని చెప్పి మమ్మల్ని కలవనీయలేదు. లోకల్లో ఎవరన్నా ఓట్లు అడగడానికి వస్తున్నారే గాని మా ప్రాబ్లం తీసుకెళ్లి వాళ్ళ దాకా ఎవ్వరు చూపించట్లేదు. అసలు అదేమన్నా అంటే మీకు పెన్షన్స్ వస్తున్నాయి కదా, మీకు ఏంటి అని అన్నట్లుగా అడుగుతున్నారు మేడం. ఆ పెన్షన్స్ ఎంతవరకు వస్తున్నాయి, ఏం ఖర్చు పెడుతున్నారు? పాపకి మెడిసిన్స్ కానీ, పాపని హైదరాబాద్ కనీసం 150 సార్లు మేము తిరుగుంటాం మేడం. కావాలంటే రిపోర్ట్ కూడా ఉంది ఎల్వి ప్రసాద్ లోనే, పాపకి ట్రీట్మెంట్ హైదరాబాద్ లో. బాబుకు చూస్తేనేమో సర్జరీస్, తిరుపతి తిరిగాము. జగన్ గారి ప్రభుత్వంలో ఆయన కలవలేదు. పోనీ వీళ్ళు వచ్చారు కదా అని లోకేష్ గారిని కలవడానికి వెళ్తేనేమో చలిలో కూడా తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి వెయిట్ చేస్తే టైం అయిపోయింది, మీకు అపాయింట్మెంట్ లేదని చెప్పి బాబును కూడా తీసుకొని వెళ్ళాం మేడం. చలిలో అయినా కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. పార్టీ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా సార్ ఊళ్ళో లేరు. ఇదే గాని అదేమన్నా అంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి, కాగితంలో మీ రాసేయాలని చూస్తున్నారు కదా. 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తున్నారు.
ఫోన్ నెంబర్ ఎన్నిసార్లు 3 సార్లు వెళ్తే 3 సార్లు ఫోన్ నెంబర్ రాసివ్వండి మళ్ళీ చూద్దాము. అసలు ఏ కాల్ లేదు మేడం, చూద్దాంలే అంటున్నారు తప్ప మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము సార్, చాలా అప్పులైపోయాము, అన్ని విధాలా ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఎవ్వరు కూడా అసలు పట్టించుకున్న ఇదే లేదు మేడం. అల్లుకొని పాదాల దాకా వస్తాయి అంట, అలా కాకుండా వీడికి అల్లుకోవటంలో చిక్కుపడ్డాయి అంటున్నాను. సరే మీరు కూర్చోండి, నేను చూస్తాను. కాలుకి లేవలే కానీ సర్జరీ మీ చేయండి. ఇక్కడ కూడా సర్జరీ అయిందా? ఇక్కడ కూడా అయింది. ఓకే. కింద కూడా మడిం కింద కూడా అయింది మేడం. మడిం కింద కూడా కాలు సాఫీగా రావట్లేదని మడిం కింద కూడా చేశారు. నేను చూస్తాను, మీరు అడగండి. అట్లే కూర్చో, ప్రాపర్ గా కూర్చో. వెరీ గుడ్ బాయ్. మీ పేరేంటి? ఇక్కడ 20 దగ్గర కూడా చేశారు. ఈ టైప్ లో వస్తుంది మేడం. దిగు ఒకసారి, నడుద్దాం స్లోగా. నడగలుగుతున్నావా? పడవలేదు, నేను పట్టుకున్నానులే. కూర్చో 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 కూర్చో. పడవలేరా? ఓకే. మనకి గవర్నమెంట్ ఇచ్చిన సెట్ అవ్వట్లా. నెల్లూరు కూడా వెళ్ళాం మధ్యలో, ఈ 2 సంవత్సరాల తర్వాత ఒకసారి నెల్లూరు వెళ్ళాం. పాత బూట్లే ఒకసారి తీసుకురా. ఇక్కడ తీసుకురాపోమ్మా. ఫోన్లే తెచ్చపో, నా దగ్గర వెళ్ళారు. సిగ్గుపడుతున్నావు. తనకి ఐ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకసారి ట్రై చేయి, నిలబడి ట్రై చేయి. అది ఇటు తిరుగు, ఇటు తిరుగు. అది దా, అలాగే రా, దా. రెండడా అదే చిన్నగా అలాగే రా. అది ఓకే. నడుస్తున్నావే సూపర్ గా. అసలు ఇంకా చాలే, హైట్ ఉంది, పర్వాలేదా? వచ్చేస్తావా హైట్ మీద అయినా? వెరీ నైస్, వెరీ నైస్. ఏం చెప్తాం మేడం, పిల్లల గురించి ఎంత బాధపడుతున్నాం మేడం మేము. మా బాధ భగవంతుడు కూడా ఆలకించట్లేదు మేడం. మేము అసలు నిజంగా వాళ్ళ పౌలు కూడా అనుకున్నాడు, వాళ్ళ తాత ఎందుకు పిల్లగాడు తగ్గిపోతున్నాడు అని అడుగుతున్నాడు. ఆడేసి నేను అన్నా, అందరు ఆడుకుంటే నిన్న ఆడుకుంటా, రమ్మంటే రాలే. నా అమ్మటి ఉద్యోగాలుగా కూర్చొని ఉన్నాడు. అసలు మొక్క దేవుడు లేడు మేడం. నేనైతే భలే బాధగా ఉంది మేడం. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు మమ్మల్ని. అసలు నేను ఎంత ఇబ్బంది పడినా మాకే తెలుసు పిల్లల గురించి. అంతే, ఎంత బాధపడినా అంత బాధపడుతున్నాం మేడం మేము బతికి. పోయినసారి కూడా నీకు ఇదే చెప్పా మేడం, నేను ఇట్లాగే బాధపడి చెప్పా నీకు. అసలు అంత బాధ అంటే అంత బాధ మేడం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు మేడం. ఓట్ల కోసం అయితే ఇంటి చుట్టూ తిరుగుతారు, అడుగుతారు. ఊళ్ళో వాళ్ళని కూడా అడిగాం మేడం, మా పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయండి అని మేము అడిగాం. ఊళ్ళో వాళ్ళు కూడా పట్టించుకోలేదు మేడం. వాళ్ళు సంపాదించుకోవడం, వాళ్ళు మిద్దెలు కట్టుకోవడం, మేళ్ళ కట్టుకోవడం ఇయ్యే గాని జనాన్ని పట్టించుకోరు. వెళ్ళాం మేడం, చలిలో పిల్లల్ని వేసుకొని ఆటో వేసుకొని తెల్లారగట్ట నేనే మేడం అడిగింది. ఈ టీవీలో కూడా చూసి అడుగుతున్నాం మేడం. ఇసుకొచ్చి ఈ ప్రోగ్రాలు వస్తాయి కదా మేడం, వాళ్ళకుండా జాలి కూడా లేదు మేడం ప్రభుత్వానికి. వాళ్ళు ఎంత బాగా అందరిని బాగు చేసి ఎంత బాగా చూస్తున్నారు మేడం. షోలో చూస్తున్నాం మేడం, టీవీలో చూస్తున్నాం. ఆయన సినిమా, హిందీ సినిమా తీసిన ఆయన. మొన్న కూడా అన్నా మేడం, ఆయన దగ్గరికి అన్న వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే మనకి ఆయన దగ్గరికి అన్న వెళ్దామని అడిగాను మేడం నేను. వీళ్ళు మా పిల్లల్ని అంత బాధ వస్తుంది వీళ్ళని చూస్తుంటే. మాకేమన్నా చేసే ఓపిక లేదు, వయసు అయిపోయింది మాది. పిల్లల్ని చూస్తుంటే నన్ను నలుగురిలో తిరగలేకపోతున్నారు ముందర పిల్లలు, అది బాధపడుతున్నాం మేము. నేను పని మానుకొని రోజు 100 రూపాయలు సంపాదించుకునే దాన్ని మానుకొని వీడు చదువు గురించి బడికి వెళ్తున్నాను. నేను 2 సంవత్సరాలు బట్టి అదే పనిలో ఉండా. నేను 2 సంవత్సరాలు పెట్టాను గవర్నమెంట్ స్కూల్ కి. ఆ పిల్లలు ఫీజు అట్లాగా ఆ పిల్లలు కూడా మానిపించుకుంటున్నాం. లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని మా బాధను ఆలకిచ్చి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలకిచ్చి, మా పిల్లల్ని ఒక్కసారి చూడండి మీ కళ్ళతోటి. మా పిల్లల్ని చూస్తేనన్నా మీకు దయ కలిగిద్దేమో. మా పిల్లల్ని ఒక్కసారి చూసి మాకు ఏదన్నా న్యాయం చేయండి. మాకు ఆస్తులు అడగట్లా, అంతస్తులు అడగట్లా, ఏం అడగల. వాళ్ళకి చదువుపూర్వంగాను వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి మంచి చెడు జరిగేలాగా ఒక్కసారి ఆలకించి మా మీద దయించి, మా పిల్లల మీద దయించి మమ్మల్ని ఒక్కసారి ఆలకించండి. లోకేష్ గారు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా సరేనండి మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా, చేతులు ఎత్తి దండం పెడతా. పిల్లల్ని చూసి ఏడ్చుకున్న రోజే కానీ ఏడవని రోజు అంటే లేదు మాకు. రండి.
మామూలుగా పార్టీ అంటే మాకు ఎంత ప్రాణం మరి ఇప్పుడే కాదు రామారావు ఉండ కాడి నుంచి మేము సైకిల్ గుర్తుకంటే ఎంత ప్రాణంగా వేస్తాం మాకు అందరికీ తెలుసు బేదపూడిలో మేము ఎవరు కోట్లు వేసేది ఎవరు కోట్లు వేయండి మాకు ఎవరు ఇంటికి వచ్చేది ఎవరి ఇంటికి రాని కూడా తెలుసు పార్టీ వాళ్ళు వీళ్ళు పలానా ఇంటికి పోతే ఓట్లు వేయరని కూడా తెలుసు కూడా మమ్మల్ని ఇంత నిర్లక్ష్యంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాం ఏంది మేడం వెళ్ళాం 4 సార్లు వెళ్ళాం లోకేష్ గారికి అది ఏదో సభ జరుగుతుందంటే వెళ్ళాం మేడం నాకు చదువు లేదు నాకు అక్షరం ముక్క లేదు నాకు ఏం మాట్లాడాలో తెలియదు కాకపోతే పిల్లల్ని చూసి ఏడ్చుకోవడం తప్పితే మాకు రెండోది ఏం లేదు మేడం అంత ఇబ్బంది పడతా కూడా చలిలో వేసుకొని ఉండి వెళ్ళిపోతే ఏదైనా ఇవాళ బతకాలంటే సొసైటీలో రూపాయి ఉండోడన్నా బతకాలి పొలుకుబడి ఉండోడన్నా బతుకుతాడు కానీ మాలాంటి పేదోడు బతకాలంటే చాలా కష్టం మేడం అసలు అంత బాధేసింది ఎన్నిసార్లు తిరిగాము ఇక నేను అన్న వద్దబ్బాయి ఎవరో వాళ్ళ కాళ్ళన్నా పట్టుకున్నాం వెళ్ళి ఎందుకు వచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వానికి కూడా మన మీద జాలి లేదు మంగళగిరిలో మరి ఓట్లేసి గెలిచింది ఎందుకు ఇక చుట్టుపక్కల ఉండేవాళ్ళ బాగులు చూసుకోవాలనేగా పొలాలు తీసుకున్నాడు చేసుకోవడానికి పొలాలు లేవు సాగిరి చేసుకున్నామంటే ఇంటికాడ కూర్చోవడం అవుతుంది 100 రూపాయల ఆదాయం లేదు చూస్తేనే పిల్లలు ఎట్టుండారు మేము ఎట్ట బతకాలి పిల్లల్ని చూసుకొని ఏం చూసుకొని బతకాలి మాకు చెంటు భూమి లేదు ఒండిళ్ళు కూడా అమ్ముకున్నాం పిల్లల గురించి మా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు మాలో మేమే బాధపడి మానసికంగా అనుభవిస్తున్నాం మేడం మేము ఎట్టయినా సరే లోకేష్ అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే మా బాధని వాళ్ళకి మనసు అనేది ఉంటే మళ్ళీ వాళ్ళు గెలవాలని ఉంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద గెలవాలని ఉంటే వాళ్ళకి మమ్మల్ని పిలిచి మీ సమస్య ఏందని తెలుసుకొని మమ్మల్ని ఆదరించి మా బిడ్డలను చూడమని ముందర కళ్ళతోటి వాళ్ళ కళ్ళతోటి చూడమని బిడ్డల్ని వాళ్ళ బిడ్డలు చదువుకొని వాళ్ళు పోయేందుకు వెళ్ళి రాష్ట్రాలు పోయి ఆ ఊరు పోయి ఈ ఊరు పోయి గొప్ప చదువులు చదువుకోవడం కాదు మేడం ఎదటోళ్ళు కూడా బాగుండాలనుకోవాలి మనల్ని రేత్రి పగులు తిరిగి కష్టపడి ఓట్లేసి గెలిపించారే వాళ్ళు బాగుండాలనుకోవాలి మేడం ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే వాళ్ళు మంచి మనసుతోటి ఆదరించి మమ్మల్ని మా బాధలు కనుక్కొని మా పిల్లలకు మాకేమి మేము తినడానికి ఏం అడగట్లేదు మేడం వాళ్ళని తినడానికి ఏం అడగట్లేదు మేము మా పిల్లల చదువులు వాళ్ళకి ఏమన్నా ఆపరేషన్లు కావాలంటే ఆపరేషన్లు ఏది మొన్న ఈ ఊరు పోతే మేడం 50 ఏళ్ళు అయితే ఆపరేషన్ కి 50 ఏళ్ళు లేక మెదలకండి అటు పెట్టుకొని కూర్చున్నాం మేడం పిల్లగాళ్ళని మేము ఉండి ఇల్లు కూడా అమ్ముకున్నాం పిల్లల గురించి సొంత ఇల్లు కూడా అమ్ముకున్నాం ఎన్నిసార్లు హైదరాబాద్ చుట్టూ ఆ పిల్లకి 10 సంవత్సరాలు ఇప్పుడు నాకు జర్నీ ఉంది ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ 10 సంవత్సరాలు జర్నీ చేస్తున్నా ఇప్పటికి నేను వారం పోయాం ఆపరేషన్ తిండి కూడా తినకోకుండా పక్కన అద్దె కట్టుకొని ఒక నైట్ ఒక పగలకి 1000 రూపాయలు అద్దె కట్టుకొని ఉండి చూపించుకొని వచ్చాం పిల్లల్ని ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని పిల్లల్ని తీసుకొని అందరికి ఛార్జీలు లేక బస్సు ఛార్జీలు లేక అందరికి ఇక్కడ ఓపెన్ చేయమ్మా